హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 2ME. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెసర పునుగులు. పిండిని మిక్సీలో వేసినా కూడా ఆయిల్ అనేది పీల్చకుండా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ని ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. దీనికోసం నేను 2 కప్పుల పెసరపప్పును తీసుకుని 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి. ఒక 4 అవర్స్ పాటు నానబెడితే సరిపోతుంది. మరీ ఎక్కువ పప్పు నానితే ఏమవుతుందంటే పెసర పునుగులు ఆయిల్ పీల్చేసుకుంటాయి, పిండి కూడా పల్చన అయిపోతుంది. సో ఇలా నానబెట్టుకుని అసలు వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. సో అస్సలు వాటర్ యాడ్ చేయకండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి పప్పు అంతటిని. కొద్దిగా అల్లం, 4 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్లో మీకు పిండి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అస్సలు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. పప్పులో కూడా వాటర్ అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1/2 కప్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. సో ఈ పిండిని కలిపాక ఎక్కువసేపు ఉంచకండి. ఎక్కువసేపు ఉంచితే పిండి అనేది మీకు విరిగిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మీకు మాడిపోతాయి. పెసర పునుగులు కదా, చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిండిని రుబ్బుకున్న వెంటనే ఈ పునుగులు వేసేయాలండి, లేదంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు. వీటిని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా 2ME ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.